ఏపీలో రేషన్ షాపుల్ని ప్రభుత్వం రిటైల్ స్టోర్స్ కింద మార్చేస్తుంది. అంటే రిటైల్ కమ్యూనిటీ సెంటర్స్‌గా వీటిని డెవలప్ చేస్తూ చిన్న సైజు సూపర్ మార్కెట్‌లా ప్రమోట్ చేయాలని డిసైడ్ చేసింది. ఇందులో భాగంగానే 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు ప్రారంభిస్తుంది. 533 షాపుల్ని దీనికోసం ఎంపిక చేసింది. గుంటూరు జిల్లాలో 10 మార్టుల్ని ఈ నెలలోనే ప్రారంభించే దిశగా అడుగులు వేస్తుందనమాట. అంటే దీనిలో ఏంటంటే ఇదివరకు రేషన్ షాప్ అంటే రేషన్ బియ్యం ఇవ్వడానికి తప్పితే ఇంకెందుకు పనికిరాదనే అభిప్రాయం ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చినాక అందులో రకరకాల ఆప్షన్స్ తీసుకొచ్చింది. కూరగాయల దగ్గర నుంచి పప్పులు, ఉప్పులు ఇటువంటివి కూడా తీసుకొచ్చింది కాబట్టి ఇప్పుడు వాటిని మినీ మార్ట్‌ల కింద కన్వర్ట్ చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేసింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ కె. కన్నబాబు గారు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మినీ మార్ట్‌లు నిత్యావసర సరుకులను సరఫరా చేయడానికి పలు మార్కెట్ సంస్థల ప్రతిపాదనలు కూడా అధికారులు పరిశీలించారు. వ్యాపార నమూనా, అమలు విధానంతో పాటు వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని ఫ్రాంటియర్ మార్కెట్స్ సంస్థని ఎంపిక చేశారు. గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం అయితే గనక దశల వారీగా రాష్ట్రం అంతటా అన్ని రేషన్ షాపుల్ని మినీ మార్ట్‌లుగా మార్చేటువంటి ప్రణాళికని పౌర సరఫరాల శాఖ అమలు చేయబోతుంది. దీనివల్ల ఏంటంటే పేద, మధ్యతరగతి కుటుంబాల వర్గాల వారికి ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకి నిత్యావసర వస్తువులను పొందేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.